సపోజ్ ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక మనిషి అలా పడిపోయి ఉన్నాడు. సో మీరు ఏం చేస్తారు? జనరల్ గా ఏం చేస్తారు చెప్పు? పడిపోయి ఉంటే ఏం చేస్తారు? వాటర్ పోసి లేపుతారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా పడిపోయి ఉంటే డైరెక్ట్ గా అట్లా వాటర్ పోయకూడదు. సపోజ్ షాక్ కట్టి పడిపోయాడు అనుకోండి, వెనకాల ఎక్కడో కరెంట్ వైర్ ఉంది, నీళ్లు పోస్తే నీకు షాక్ కొట్టి మనం పోతాం. సో ఫస్ట్ ఏంటంటే, ఎవరైనా పడిపోయి ఉంటే ఫస్ట్ అక్కడ సేఫ్ గా ఉందా లేదా, ఆయన ఏమన్నా షాక్ కొట్టి పడిపోయాడా, లేకపోతే అక్కడ ఏమన్నా అగ్ని ప్రమాదం ఏమన్నా జరిగిందా, మనం వాడిని కాపాడటానికి వెళ్ళినప్పుడు మనకి ప్రాణాపాయం అయ్యే ప్రమాదం ఉంది. సో ఫస్ట్ మన సేఫ్టీ చూసుకోవాలి. మనం సేఫ్గా ఉంటే ఆయన్ని బయటికి సేఫ్గా మనం బయటికి తీసుకురావచ్చు అనమాట. సో ఫస్ట్ సీన్ సేఫ్టీ అనేది చూసుకోవాలి. తర్వాత ఒక్కసారి అలా సీన్ సేఫ్టీ చూసుకున్నాక అసలు ఆయనకి ఊపిరి తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు సపోజ్ ఒక మనిషిని చూస్తే కనుక గాలి పీల్చుకుంటే మనకేమైంది, ఛాతి బయటకు వస్తూ ఉంటుంది. సో చెస్ట్ అంటా ఉంటే ఛాతి బయటకు వస్తూ ఉంటుంది. సో అలా ఛాతి బయటకు వస్తుందా లేదా చూడాలి. ఒకవేళ కనుక కనిపించకపోతే కొంచెం ఇలా పక్కకి వెళ్ళి ఇలా చూస్తే కనుక పైకి లెగుస్తుందా లేదో తెలుస్తుంది అనమాట. సో అది చూడాలి. దాని తర్వాత రెస్పాన్స్ అవుతున్నాడా లేదా, బాబు లెగు అని చెప్పేసి అతన్ని లేపడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో కొన్నిసార్లు ఇలా ముక్కు దగ్గర ఇలా పెట్టినా సరే ఊపిరి పీల్చుకుంటుంటే గాలి పీల్చుకుంటున్నారా లేదో తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ పేషెంట్ ఊపిరి పీల్చుకుంటున్నాడా లేదా, తర్వాత కదులుతున్నారా లేదా, లేవండి బాబు అని చెప్పేసి మనం లేపడానికి ప్రయత్నం చేయాలి. ఈ చేసే క్రమంలో పల్స్ కూడా చూడొచ్చు అనమాట. అంటే చేతి దగ్గర ఇక్కడ మడెం దగ్గర ఒక రేడియల్ ఆర్టరీ అని ఉంటుంది, ఇక్కడ పట్టుకుంటే మనకి పల్స్ తెలుస్తుంది అనమాట. అంటే గుండె కొట్టుకుంటుంటే ఈ పల్స్ అనేది తెలుస్తుంది. లేకపోతే ఈ మధ్యలో అందరికి మెడ దగ్గర ఈ మధ్యలో ఒక ఫుడ్ పైప్, విండ్ పైప్ అంటారు. ఈ పక్కన వేలు పెట్టుకోండి, ఈ పక్కన దీని పక్కన వేలు పెట్టుకుంటే మీకు పల్స్, మీ పల్స్ మీకు తెలుస్తుంది. తెలుస్తుందా? పక్కన కరెక్ట్ గా. సో ఆ మనిషికి కూడా, అక్కడ ఉన్న మనిషికి ఆ పక్కన ఇలా చేయి పెట్టి చూస్తే కనుక పల్స్ ఉందా లేదా చూడాలి. ఒకవేళ కనుక ఊపిరి పీల్చుకోవట్లేదు, పల్స్ లేదనుకోండి, ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేస్తూనే మనం ఏం చేయాలంటే హెల్ప్ కి పిలవాలి. నేను సిపిఆర్ చేస్తాను, నువ్వు అంబులెన్స్ కాల్ చేయాలి అని పక్కనోడికి ఒక ఆయనకి చెప్పాలి. నువ్వు సిపిఆర్ చేసుకుంటా ఉంటే నువ్వు సాయంత్రం దాకా చేయలేవు కదా. ఏదైనా సరే మినిట్స్ లో అయిపోవాలి. సో నీకు ఊపిరి పీలుస్తున్నాడో లేదో చూడటం, పల్స్ చూడటం, ఇదంతా 10 seconds లో అయిపోవాలి ఇమ్మీడియట్ గా. ఓకేనా? సో ఇమీడియట్ గా అయిపోయి, అరే బాబు అంబులెన్స్ కి ఫోన్ చేయని చెప్పేసి ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించాలన్నమాట. సో అంబులెన్స్ కి పిలిపించి పల్స్ బీపీ ఉందో లేదో చూడగానే ఇమీడియట్ గా మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సిపిఆర్ అంటే ఏంటి? కార్డియో పల్మనరీ రీససిటేషన్. అంటే ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళకి గుండె ఆగిపోయినప్పుడు గుండె నుంచి మెదడుకి రక్తం వెళ్ళడం ఆగిపోద్ది అనమాట. 4 నిమిషాల తర్వాత మనం గుండెకి, బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఆగిపోతే గనక పేషెంట్ అనే వాడికి పర్మనెంట్ డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే ఇంకా ఇంకొంతసేపటి తర్వాత మనం సిపిఆర్ చేసినా సరే ఉపయోగం ఉండదు. సో విత్ ఇన్ 4 minutes, ఆ 4 minutes క్రూషియల్ అనమాట. సో అప్పుడు మనం ఈ ఛాతిని మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, గుండెల్లో నుంచి రక్తం కాస్త బ్రెయిన్ లోకి వెళ్తుంది అనమాట. సో ఛాతి దగ్గర కూడా ఎక్కడ ప్రెస్ చేయాలంటే, మనకి ఇక్కడ స్టెర్నం అనే ఒక బోన్ ఉంటుంది అనమాట. సో ఈ ఛాతి దగ్గర ఈ స్టెర్నం, సో ఈ స్టెర్నం అనే బోన్ దగ్గర కింద, ఓకేనా, మనకి నిపుల్స్ ఉంటాయి కదా. సో నిపుల్స్ నుంచి స్ట్రైట్ గా ఆ కింద భాగంలో మనము ఒక చేత్తో ఆ ప్రెషర్ పెట్టి రెండో చేత్తో సపోర్ట్ పెట్టాలన్నమాట. సో రెండో చేత్తో సపోర్ట్ పెట్టి మనము ఛాతిని ప్రెస్ చేయాలి, ఇలా డీప్ గా ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఈ ఎల్బో మోచేతి దగ్గర బెండ్ అవ్వకూడదు. మోచేయి ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే సిపిఆర్ అంటే ఇట్లా 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 అంటా ఉంటారు. సో మన మూమెంట్ అనేది మన నడుం దగ్గర రావాలి. ఇలా సిపిఆర్ చేసేటప్పుడు సో ఇలా మూమెంట్ అనేది ఎక్కడ ఉంది? నా నడుం దగ్గర నుంచి మూమెంట్ వస్తుంది. మన చెయ్యి మొత్తం ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, సిపిఆర్ చేసినప్పుడు మళ్ళీ అది రీకాయిల్ అవ్వాలి. అంటే ఇలా ఒత్తినప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి. ఎందుకంటే ఆ గుండె ఒత్తినప్పుడు వెనక్కి వచ్చినప్పుడే ఆ గుండెకి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది అనమాట. అంటే రీకాయిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెస్ చేయడం ఇంపార్టెంటే, బయటికి రావడం కూడా ఇంపార్టెంటే. సో ప్రెస్ చేసి ఇలానే ప్రెస్ చేసి ఇలా 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 అనేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. ప్రెస్ చేయాలి, రీకాయిల్ రావాలి, ప్రెస్ చేయాలి, రీకాయిల్ రావాలి. అలా నిమిషానికి ఎన్నిసార్లు చేయాలి? నిమిషానికి 100 నుంచి 120 సార్లు మనం గుండెని కంప్రెస్ చేయాలన్నమాట. సో సిపిఆర్ చేసేటప్పుడు కూడా మనం పక్కన ఒక మనిషిని పెట్టుకోవాలి.
ప్రతి 2 మినిట్స్కి మనిషి మారుతూ ఉండాలి. ఒకే మనిషి సిపిఆర్ చేస్తూ ఉంటే మన క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. మనం అలసిపోయాం అనుకోండి, చెస్ట్ని ప్రాపర్గా కంప్రెస్ చేయలేమన్నమాట. సో ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మనిషి మారుతూ ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే సిపిఆర్ చేసేటప్పుడు నోటి ద్వారా మనం మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది చూస్తూ ఉంటాం. సినిమాల్లో చూపిస్తారు కదా. సో ఇలా నోట్లో పెట్టి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది రోడ్డు మీద పోయే వాళ్ళకి మనం చేయగలమా అంటే అందరూ ఇష్టపడరు. సో మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయకపోయినా సరే అంబులెన్స్కి ఫోన్ చేసి ఛాతీనే కంప్రెస్ చేస్తూ ఉండాలి. హాస్పిటల్లో ఉంటే ఆ టైంలో అంబులెన్స్ వచ్చినా సరే ఆక్సిజన్ ఇస్తారు, ఓకేనా. సో నార్మల్గా అయితే చెస్ట్ కంప్రెషనే ఇవ్వచ్చు అనమాట. రెండోది, ఒకవేళ ఇంట్లో ఉన్నాము, మన ఫ్యామిలీ మెంబరే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలంటే ఛాతీని 30 సార్లు కంప్రెస్ చేశాక 2 సార్లు బ్రీతింగ్ ఇవ్వాలి. సో మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఎలా ఇవ్వాలంటే పేషెంట్ యొక్క ఆ మెడని కొంచెం ఇలా వెనక్కి ఉంచి ముక్కు మూయాలి. ముక్కు మూసి నోట్లో అని చెప్పేసి మనం ఊదాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మెడని కొంచెం ఇలా వెనక్కి ఉంచి ముక్కుని ప్రెస్ చేసి బ్రీదింగ్ ఇవ్వాలన్నమాట. సో మన ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాలనుకున్నప్పుడు మౌత్ టు మౌత్ బ్రీదింగ్, ముక్కు మూసి నోట్లో మనం బ్రీదింగ్ ఇవ్వాలి. అలా ఎప్పుడు ప్రతి 30 సార్లు కంప్రెస్ చేశాక ఒక 2 సార్లు ఇవ్వాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిమిషానికి 100 నుంచి 120 సార్లు. ఎంత లోతుగా వత్తాలి, మినిమం 5 సెంటీమీటర్స్, ఓకేనా. సో పైన ఇట్లా 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 అన్న ఉపయోగం లేదు. మినిమం 5 సెంటీమీటర్స్ డెప్త్ వత్తాలి, రీకాయిల్ అవ్వాలి. డెప్త్ వత్తాలి, రీకాయిల్ అవ్వాలి. రెండో ఇంపార్టెంట్ పాయింట్, సడన్ గా ఇప్పుడు ఎవరైనా మనిషి అలా కుప్పకూలిపోయారు, ఇమీడియట్ గా లేపి బెడ్ మీద పడుకోబెట్టాల్సిన అవసరం లేదు. కింద పడితే కిందనే సిపిఆర్ చేయండి. ఎందుకంటే మనకి ఎంత ఫ్లాట్ గా సర్ఫేస్ ఉంటే, కింద సర్ఫేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సిపిఆర్ అనేది అంత క్వాలిటీ. ఇప్పుడు పడిపోగానే ఎత్తి బెడ్ మీద ఎత్తండి అంటారు కదా, ఆ టైంలో సిపిఆర్ ఎమర్జెన్సీలో నేల మీదే చేసేయండి, ఇబ్బంది లేదు. బెడ్ మీద ఇమీడియట్ గా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాణం కాపాడడం ఇంపార్టెంట్. ఈ సిపిఆర్ చేసేటప్పుడు కూడా 3 ఇంపార్టెంట్: కంప్రెషన్, ఎయిర్వే, బ్రీతింగ్. సిఏబి, కార్లో క్యాబ్ అంటారు కదా, సో అది గుర్తుపెట్టుకోండి. కంప్రెషన్ అంటే ఏంటి? ఒత్తడం. ఎయిర్వే అంటే ద్వారం సరిగ్గా ఉందా లేదా. సపోజ్ ఏదైనా తింటుంటే గొంతులో ఏదైనా ఇరుక్కుపోయి కొంతమంది ఊపిరాడక చనిపోతారు, చోకింగ్ అంటారు. సిపిఆర్ చేసేటప్పుడు వాళ్ళ నోట్లో ఏదన్నా ఉందా లేదా. చిన్నపిల్లలు ఆడుకుంటే ఏదన్నా ఐటమ్స్ నోట్లో పెట్టుకుంటే అది ఊపిరితిత్తుల ద్వారంలో ఆగిపోయి కూడా వాళ్ళకి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. సో ఎయిర్వే కూడా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత బ్రీతింగ్. సో బ్రీతింగ్ అనేది మీరు మౌత్ టు మౌత్ బ్రీతింగ్ చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే ఆక్సిజన్ ఇచ్చినా పర్లేదు, ఓకేనా. సో మెయిన్ ఏంటంటే కంప్రెషన్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఎప్పుడైనా సరే సిపిఆర్ చేసేటప్పుడు మనిషి నుంచి మనిషికి సిపిఆర్ మారేటప్పుడు వితిన్ 10 సెకండ్స్, అంటే ఇప్పుడు నేను సిపిఆర్ చేస్తున్నాను, ఇంకొక మనిషి వస్తున్నారు, ఈ మధ్యలో పేషెంట్ అలా వదిలేయకూడదు. నెక్స్ట్ పర్సన్ వచ్చి రెడీగా ఉన్నప్పుడే మనం ఆ కంప్రెషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఇంకొకటి, సిపిఆర్ చేసేటప్పుడు మనకి పేషెంట్ ఇక్కడ రిబ్స్ ఉంటాయి, రిబ్ కేజ్ అంటారు. ఆ రిబ్ కేజ్ కొన్నిసార్లు ఫ్రాక్చర్ అవ్వచ్చు. మీరు కరెక్ట్గా సిపిఆర్ చేసేటప్పుడు ఎవరికైనా సిపిఆర్ చేసి ఉంటే కనుక ఇలా సిపిఆర్ చేసేటప్పుడు కట్ 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 అని సౌండ్ వస్తుంది. అంటే పేషెంట్కి రిబ్స్, ఈ బోన్స్ విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. విరిగిపోయినా సరే అంత ప్రాబ్లం ఏమీ కాదు, ఎందుకంటే రిబ్స్ బ్రేక్ అయితే మామూలుగా రెస్ట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు, ఓకేనా. సిపిఆర్ చేసేటప్పుడు ఏమన్నా రిబ్స్ బ్రేక్ అయినా సరే, కాళ్ళు చేతులు ఏమన్నా బెనికినా సరే ఇంపార్టెంట్ కాదు, మనిషి ప్రాణం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆయన చెప్పినట్టు వాటర్ పోయడం అనేది కామన్గా పోయకూడదు. ఫస్ట్ ఏంటంటే అసలు ఊపిరి తీసుకుంటున్నాడా లేదా. నిజంగా ఊపిరి తీసుకుంటున్నాడు, కళ్ళు తిరిగే పడిపోతే అప్పుడు వాటర్ పోయడానికి మనం ట్రై చేయొచ్చు. అసలు ఊపిరి తీసుకుంటున్నాడా లేదో తెలీదు, తర్వాత పల్స్ ఉందో లేదో తెలియనప్పుడు అట్లాంటి టైంలో ఏంటంటే అది సీన్ సేఫ్టీ కాదనమాట. సో ఇది సిపిఆర్ చేసే పద్ధతి. ఎవరైనా నేను చేస్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తాను, నేర్చుకుంటానంటే కామన్ పీపుల్ ఎవరైనా వచ్చి ప్రయత్నం చేయండి. ఒక చేయి ఇలా సపోర్ట్ పెట్టి ఇంకో చేయి వెనకాల చూసారా ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఈ పార్ట్తో మనము పట్టాలన్నమాట ఇలా, ఓకేనా. మన చెయ్యి ఎప్పుడు ఇది బెండ్ అవ్వకూడదు, ఇది వంగకూడదు, ఇది స్ట్రైట్ గా ఉండాలి ఇలా, ఓకేనా. ఇది సిపిఆర్ చేసేటప్పుడు కూడా ఇంకా మీకు కౌంట్ చేయాలంటే 1 2 3 4 5 6 7 8 అలా కౌంట్ చేసుకుంటా చేసినా సరే మనకేంటంటే
ప్రాపర్గా అంటే నిమిషానికి 100 120 సార్లు చేస్తున్నట్టుగా మనకి కౌంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? అది. సో మీరు ఎవరైనా చేయాలంటే వచ్చి చేయండి.